నేను ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాను. ఇక్కడ ఏదో కూరగాయలు కొనుక్కుందామని రైతు బజార్కి వచ్చాము. వచ్చేటప్పటికి బియ్యము కందిపప్పు తక్కువ ధరకి ఇస్తున్నారు, అవుట్లెట్ పెట్టారని చెప్పనేటప్పటికి వచ్చాము. కానీ ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే 52 రూపాయలు ఈ బియ్యం మిల్లులో తెచ్చుకుంటాం మేము వెళ్ళి. అంటే రిటైల్ మార్కెట్లో 58 రూపాయలు ఉంటే 52 రూపాయలకి మిల్లులో ఇస్తున్నారు, మిల్లులో తీసుకుంటాం. కానీ ఈరోజు ఇక్కడ 48 రూపాయలకి ఈ బియ్యం ఇస్తాం. తర్వాత కేజీ కందిపప్పు బయట 220 రూపాయలు సూపర్ మార్కెట్లో నేనే కొనుక్కున్నానండి. 190 కూడా విడిగా అమ్ముతున్నారు. కానీ ఈరోజు 160 రూపాయలకే ఇచ్చారు. అంటే ఎక్కడ ఏ మార్కెట్లో చూసినా కూడా ఇవ్వని రేటు ఇక్కడ ఇచ్చి మాలాంటి మధ్యతరగతి వారిని చాలా సంతోషపెట్టినందుకు బాబు గారికి కృతజ్ఞతలు. మేము ఇవ్వలేమనుకున్నాం, ఎందుకంటే ఆర్థిక సంక్షోభంలో ఉంది. జగన్ గారు అప్పులు చేశాడు అంటున్నారు. ఈయన ఎలా ఇవ్వగలడు ఇవ్వరనే మహిళలందరూ మళ్ళీ అనుకున్నాం. వేసాము ఓట్లు, కానీ వాళ్ళు ఎన్ని అప్పులు ఉన్నాయని మనకు తెలియదు, ఎట్లా ఇస్తారు అనుకున్నాం. కానీ ఈరోజు ఇచ్చి చూపించిన ఘనత బాబు గారికి వచ్చింది. ఎందుకంటే మహిళలందరూ, మీరు ఏ మహిళలు అయితే ఇచ్చారో ఆ మహిళలు వంటగదిలో కన్నీరు కార్చకూడదు అనే ఉద్దేశంతో ఇచ్చినట్లు అనిపించింది. ఆయనకి ఏదో రకంగా మహిళలు రుణం తీర్చుకోవాలన్నట్టుగా ఆయన ప్రతి మహిళకు అందుబాటు చేయాలని చెప్పి మధ్యతరగతి పేద తరగతి వారికి కూడా ఇచ్చారు. చాలా సంతోషదాయకంగా ఉంది. ఈ ప్రభుత్వం ఇస్తుంది కదా, గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇవ్వలేదంటారు? అసలు ఏమి ఇవ్వలేదండి. వచ్చి ఆ బండి వచ్చి కుయ్యో 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 అంటాం. ఆ దారిలో ఆ రోజు మనుషులు లేకపోతే ఇవ్వకపోవటం. అసలు రేషన్ అనేది సగం రేషన్ ఇవ్వలేదు. వాళ్ళు వచ్చిన టైంకి ఏ పనులకో వెళ్ళటం, ఏ ఆఫీసులకో వెళ్ళటం వల్ల చిన్న పనులు కూడా వాళ్ళ ఇంట్లో ఇద్దరు చేయకపోతే గడవదు కదా. వాళ్ళు వచ్చిన టైంకి ఉండకపోవటం, ఆ బియ్యం రాకపోవటం, ఆ నెలంతా వేస్ట్ అయిపోవడం జరిగింది. కానీ ఇవాళ ఇవ్వటం వల్ల చాలా సంతోషంగా ఉంది. ఇవాళ మార్కెట్లో రేట్లు అన్ని కూడా తగ్గించి, ఇంకా పప్పు ఉప్పులు కూడా అన్ని తగ్గించి ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఇది క్వాలిటీ ఉన్నాయా లేదా మంచి కాదా? అంటే మంచి కాదా? చాలా బాగున్నాయి బియ్యం. బయట కూడా ఇట్లానే ఉన్నాయి కదా, బియ్యం. ఇదే బియ్యం అమ్ముతున్నారు కదా 52 రూపాయలకి. ఎవరన్నా తీసుకొస్తే ఛాలెంజ్ చేస్తాం మేము. ఎందుకంటే గత ప్రభుత్వంలో మేము ఇబ్బందులు పడ్డాం. అన్ని రేట్లు పెరిగి ఎవరికో కొంతమందికి సంక్షేమ ఫలాలు ఇచ్చి అందరిని ఎత్తిన బాధటం వల్ల చాలా బాధపడ్డాం. బయటికి చెప్పుకోలేక బాధపడ్డాం. కానీ ఈ రోజున ఇలా ఈ రూపేణ కొని ఇస్తే చాలా సంతోషంగా ఉంది. అవుట్లెట్ రూపేణ సన్నగా ఉన్నాయి బియ్యం కూడా చూడండి. సన్న బియ్యం, కందిపప్పు కూడా కరెక్ట్ అయిన తూకం 900 గ్రాములు ఉంటుందేమో అని మళ్ళీ తూకం వేయించండి. కానీ కరెక్ట్గా 1020 గ్రాములు ఉంది. 20 రూపాయలు ఎక్కువ, 20 గ్రాములు ఎక్కువ పెట్టావు ఏంటి అంటే కవర్ ఉంటుంది మేడం, అందువల్ల ఖచ్చితమైన తూకం ఇమ్మన్నారు, అమలు చేయమన్నారు అని చెప్పి ఇచ్చారు. చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందదాయకంగా కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు వరకు ప్రభుత్వం మేము ఇంటికి వచ్చి ఇస్తామన్నారు కదా, వాలంటీర్ వ్యవస్థ పెట్టి ఇచ్చేస్తాము, లేదా బండి తీసుకొచ్చి మీ దగ్గర ఇస్తామన్నారు కదా, అవన్నీ మీ దగ్గరికి వచ్చినా బాగున్నాయా లేదా ఇంటికి బాగున్నాయా? అదే బండి వస్తే బజార్ మొత్తం వరుసగా నుంచోడు. ఏం బండి రావడం, ఆ రోజు చెప్తున్నారు కదా, వచ్చిన రోజు మనుషులు ఉంటే తీసుకోవడం, లేకపోతే ఆ నెల బియ్యం పోయినట్టే. అట్లా ఇప్పుడు అదే ఎక్కడన్నా ఇచ్చారనుకోండి, ఇట్లా మనకి సమయం దొరికినప్పుడు ఇల్లు తెచ్చుకుంటాం. ఒకళ్ళు ఇచ్చినా కూడా పోయి డోర్ టు డోర్ ఇస్తామన్నారు. డోర్ టు డోర్ ఎక్కడ ఇచ్చారు? ఒక బజార్లో వ్యాన్ ఆపటం, ఆ బజార్ కుయ్యో అనుకుంటూ రావటం, వెళ్ళిపోవటం. వాడు చెప్పబెట్టుకోకుండా వెళ్ళిపోవటం. మనుషులు బయటకు వచ్చేలోపు వెళ్ళిపోవటం. కందిపప్పు వ్యవస్థ ఇదివరకు ఇచ్చారంటారు, ఆ బండి వాళ్ళు వచ్చారు కదా మీకు ఇంటి దగ్గరికి? అసలు ఏ సరుకులు ఇవ్వలేదండి. ఒక్క బియ్యం తప్ప, అది మురికిపోయిన బియ్యం తప్ప, సన్న బియ్యం ఇస్తామని అన్న మాటలు కూడా కూడా లేవు. అందుకే కదండి మహిళ వేయలేదు ఓటు. సన్న బియ్యం ఇవ్వలేదు, ఏ సరుకులు ఇవ్వలేదు. అలాంటప్పుడు ఎలా వేస్తాం? అంత జనం మేమేం అమాయకులం కాదు, పిచ్చోళ్ళం కాదు కదా. ఎంతో కొంత చదువుకున్నాడు. ఇప్పుడు అంతా వచ్చే చిన్న పిల్లలు కూడా చదువుకున్న వాడే. అంత విజ్ఞానం లేకుండా ఎవరు లేరు కదా. అందుకే ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో కూడా ఇట్లా సంక్షేమ ఫలాలు అందిస్తూ మిల్లెట్స్ అంటే రాగులు, జొన్నలు అలాంటివి కూడా ఇస్తే బాగుంటుందని చిన్న సూచన. అది అవకాశం కుదిరితే ఇమ్మని కోరుతున్నాం. మార్కెట్ మీద 10 రూపాయలు తక్కువ ఇస్తే సహజంగా సంతోషపడతాం ఆడవాళ్ళు. కేజీ 160 రూపాయలకి ఇచ్చారు కందిపప్పు. 190 రూపాయలు రెండో రకం, ఫస్ట్ రకం 220 రూపాయలు. కానీ ఇది ఫస్ట్ క్వాలిటీ 160 రూపాయలకి వచ్చింది.
మాకు చాలా సంతోషం కదా. కేజీ మీద 50 రూపాయలు అంటే ఇంతమంది ఒక్క మనిషి సంపాదనతో ఇంతమంది బతికే వాళ్ళకి సరుకుల మీద తగ్గుతుంటే దాని మీద వెయ్యి దీని మీద వెయ్యి తగ్గుతుంటే మంచిదే కదా. అది చాలా సంతోషపడుతున్నాం. ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలి. ఇంకా ముందు కూడా అన్ని రేట్లు కూడా అదుపులోకి తీసుకొచ్చి అన్నిటి మీద దృష్టి పెట్టాలని మేము కోరుకుంటున్నాం. చంద్రబాబు గారు మరి చెప్పినట్టు అధికారంలోకి రాగానే మేము అన్ని అమలు చేస్తామన్నారు కదా, ఇప్పుడు మరి మీరు ఒక్కొక్కటి చేస్తూ ఉన్నారు కదా, అసలు ఏం చెప్తారు మీకు చంద్రబాబు నాయుడు గారు? చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మా బాబాయ్ గారు ఉన్నారు, ఆయన 1వ తారీఖు పెన్షన్ తెల్లారికి ముందే తెచ్చిచ్చారు పెన్షన్. అలాంటి వృద్ధులు ఏమంటున్నారు, మాకు మందులకు వస్తాయి, ఏదో పాలకో నీళ్ళకో వస్తాయి అని చెప్పి ఆశించారు. ఆయన అప్పులు చేశాడు, జగన్ ఇవ్వలేడేమో అని చెప్పి చంద్రబాబు గారు ఎట్లా ఇస్తారన్నారు. కానీ తెల్లారికి ముందే పెన్షన్ వచ్చింది. నెల గడపకు ముందే ఇట్లాంటి సంక్షేమ ఫలాలు వస్తున్నాయి. అంటే అంతా కూడా వాళ్ళంతా చక్కదిద్దుతున్నట్టే కదా. ఇంకా ముందు కూడా చంద్రబాబు గారికి ఆరోగ్యాలు ఇచ్చి ఆయన ఇంకా సంక్షేమ ఫలాలు అందించి మహిళలందరూ కూడా చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. చెప్పు స్వామి. గత ప్రభుత్వంలో 80 నుంచి 90 గ్రాముల దాకా తూకంలో తేడాలు వచ్చింది. దాని మీద మినిస్టర్ గారు కూడా ఫైట్ చేస్తున్నారు. ఇవాళ కూడా ఆయన తూకం చూపించి మరీ ఇచ్చారు లబ్ధిదారులకి. అది ఎలా చూస్తారు మీరు? అంతకుముందు ప్రభుత్వంలో బియ్యం కనుక ఆ స్టోర్ వాళ్ళు ఆ కుయ్యో అనుకుంటా మోత మోగించుకుంటా వచ్చి ఆ వ్యాన్లో అప్పుడు కూడా బియ్యం 25 కిలోలు బియ్యం ఇస్తే 5గురు ఉన్న ఇంట్లో 22 కేజీలు 20 కేజీలు వచ్చింది. కానీ ఇవాళ ఇక్కడ తూకం కనుక మీరు పెట్టినట్లయితే రండి చూడండి, కేజీ 20 గ్రాములు ఉంది. అంటే ఒక 20 గ్రాములు ఎక్కువ ఎందుకు ఉంది అని అడిగాము. 20 గ్రాములు ఎందుకు ఎక్కువ ఉంది అని అడిగితే తూకం కూడా మేము తూకం వేసే అడిగామండి. ఎందుకంటే మహిళలను మేము తూకం వేసే చూపించే అడుగుతున్నాం. కేజీ 20 గ్రాములు ఉందమ్మా, 20 గ్రాములు ఉంది, చూసుకోవచ్చు. అలా ఎందుకంటే ఒకసారి టెస్ట్ చేద్దామని మాకు ఉంటుంది కదా. తక్కువ ఇస్తున్నారే, తక్కువ ధరకి ఇస్తున్నారు, తూకం తక్కువేమో అనుకున్నాం. కానీ ఖచ్చితమైన 10 గ్రాములు ఎక్కువే ఉంది కానీ తక్కువ లేదు. అంటే అంత ప్రభుత్వం పారదర్శకంగా ఖచ్చితంగా అమలు చేస్తున్నారు.